ఉజ్జయిని మహాసామ్రాజ్యం. కొన్ని వేల సంవత్సరాల క్రితం చక్రవర్తి విక్రమాదిత్యుడు తన సోదరుడు బట్టి సహాయంతో ఆ సామ్రాజ్యాన్ని దిగ్విజయంగా పరిపాలిస్తున్న రోజులవి. ఇదిలా ఉండగా శాంతశీలుడను ఒక ఋషి ఒకరోజు విక్రమాదిత్యుని సభకు వచ్చాడు. విక్రమాదిత్య చక్రవర్తులకు మా ప్రణామాలు. నా పేరు శాంతశీలుడు. ఈ పక్కనే ఉన్న అడవిలో ఉన్న కాళికాలయంలో అమ్మవారి ప్రసన్నం కోసం నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను. ఇక మీ వీర పరాక్రమాలు విని మిమ్మల్ని ఒక్కసారి చూసి వెళదామని వచ్చాను. మంచిది ఋషివర్య. ఇక మీ రాక మాకు ఎంతో సంతోషం కలిగించింది. మీపై ఆ మహాకాళి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదాలు మహారాజా. మీకు ఇవ్వాలని మా దగ్గర పండించిన ఈ దానిమ్మ పండును మీకు కానుకగా తీసుకువచ్చాను. దయచేసి స్వీకరించండి అని శాంతశీలుడు తాను తెచ్చిన పండును రాజభటులకు ఇస్తాడు. అలా ఆ రోజు నుండి ఆ ఋషి ప్రతిరోజూ విక్రమాదిత్యుని చూడటానికి రావడం, ఒక దానిమ్మ పండును అందజేసి వెళ్లడం జరుగుతూ ఉండేది. ఇక రాజభటులు ఆ పండ్లనన్నింటినీ ఒకచోట దాచి ఉంచేవారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత విక్రమాదిత్యుడు ఆ పండ్లను చూసి బట్టితో ఇలా అంటాడు. ఎందుకు రోజూ ఆ ఋషి వచ్చి ఈ దానిమ్మ పండును మనకు ఇచ్చి వెళుతున్నాడు? అవును విక్రమ, మరో విషయం ఏంటంటే ఇప్పటివరకు ఈ పండ్లలో ఏ పండు కూడా పాడు కాలేదు. అన్ని తాజాగా అలాగే ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉందే. ఏది, ఒక పండును తీసుకుని ముక్కలుగా చేసి తీసుకుని రండి. విక్రమాదిత్యుడు ఆదేశించటంతో బట్టి ఆ పండ్లలో ఒక పండును 2 ముక్కలుగా చేయగానే ఆ పండ్లలో నుండి రత్నాలు జారిపడతాయి. అది చూసి విక్రమాదిత్యుడు ఆశ్చర్యపోయి, ఏమిటి, ఈ ఋషి తెచ్చిన పండు సాధారణమైనది కాదన్నమాట. అంటే మిగతా పండ్లన్నీ ఇలాంటివే అన్నమాట. ఏమంటావు బట్టి? అవును రాజా, అతను తెచ్చిన పండ్లన్నీ ప్రత్యేకమైనవే. అయితే అతను రోజూ ఏదో ఆశించే మీ దగ్గరికి వస్తున్నాడు మహారాజా. ఊరికే ఇలాంటి విలువైన కానుకలు ఎవరు ఇవ్వరు కదా. అవును, నువ్వు చెబుతున్నది నిజమే. రేపు ఆ ఋషి రాగానే అతను నా నుండి ఏమీ ఆశిస్తున్నాడో తెలుసుకోవాలి. మరుసటి రోజు యథావిధిగా శాంతశీలుడు విక్రమాదిత్యుడి ఆస్థానానికి వస్తాడు. శాంతశీలుణ్ణి చూసిన విక్రమాదిత్యుడు ఇలా అడుగుతాడు. ఋషివర్య, మీరు ఇచ్చిన దానిమ్మ పండ్లను చూచాను. చాలా వింతగా ఉంది. వాటిలో అన్ని రత్నాలే ఉన్నాయి. ఇంతకీ మీరు ఎవ్వరు? ఎందుకు రోజు ఇక్కడికి వస్తున్నారు? మీరు నా నుండి ఏమీ ఆశిస్తున్నారు? చెబుతాను మహారాజా, చెబుతాను. నేను కాళికా